హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయండి. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్‌గా ప్రకటిస్తుంది? సో, ఏ ఆర్టికల్ ప్రకటిస్తుందండి రాష్ట్రాల యూనియన్‌గా? సో, ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో, ఇక్కడ మనకు ఆర్టికల్ 1, 2, 3, 4 గురించైతే మనకు తెలియాలి. సో, ఆర్టికల్ 1 గురించి ఆల్రెడీ మనం పైన డిస్కస్ చేసుకున్నాం. సో, ఆర్టికల్ 2 ఏం చేస్తుందంటే విదేశీ భూభాగాలను మన భారతదేశంలో కొత్త రాష్ట్రాలుగా చేర్చుకోవడాన్ని అనుమతిస్తుందండి ఆర్టికల్ 2 అనేది. ఆర్టికల్ 3 నేమో వితిన్ ద కంట్రీ అంటే మన దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాలు ఉన్నాయి కదా! సో, వాటి బార్డర్స్ చేంజ్ చేసి కొత్త రాష్ట్రాలని ఏర్పరచడం వంటివి ఆర్టికల్ 3 అనుమతిస్తుందండి. సో, ఆర్టికల్ 4 ఏంటంటే ఆర్టికల్ 2 ఇంకా 3లో ఏవైతే చేంజెస్ జరిగినాయో అంటే ఆర్టికల్ 2 ద్వారా గాని, ఆర్టికల్ 3 ద్వారా గాని ఏర్పడ్డ కొత్త రాష్ట్రాల జాబితా ఏదైతే ఉందో సో, దాన్ని షెడ్యూల్ 1లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితా ఏదైతే ఉందో సో, ఆ జాబితాలో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో, దానిని ఆర్టికల్ 4 అనుమతిస్తుందండి. అట్లనే ఆర్టికల్ 2 ఇంకా 3 ద్వారా ఏర్పడ్డ రాష్ట్రాల వల్ల కొన్ని రాజ్యసభ సీట్లలో కూడా చేంజెస్ వస్తాయి కదా! సో, ఆ రాజ్యసభ సీట్లను కూడా అప్డేట్ చేయడం కోసం ఆర్టికల్ 4 అనేది అనుమతిస్తుందండి. అది దేంట్లో అంటే షెడ్యూల్ 4లో రాజ్యసభ సీట్లను అప్డేట్ చేయడం కోసం ఆర్టికల్ 4 అనేది అనుమతిస్తుంది.